name is Shiva from SMT. So friends, ఈ వీడియోలో అయితే మనం స్కెమాటిక్ అండ్ సర్వీస్ మాన్యువల్లో ఆల్రెడీ స్కెమాటిక్ని ఎలా చూడాలనేది లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో సర్వీస్ మాన్యువల్స్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో నేను ఆల్రెడీ చెప్పానండి, సర్వీస్ మాన్యువల్స్ వచ్చేసి మెయిన్గా మనకి శాంసంగ్ మోడల్స్లో ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. సో సర్వీస్ మాన్యువల్ లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కెమాటిక్ లేనప్పుడు మనకి సర్వీస్ మాన్యువల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎం సిరీస్లోకి వచ్చేసి M317ని నేను ఓపెన్ చేశాను. దీంట్లో చూడండి మనకి లేఅవుట్ ఉంది, బ్లాక్ డయాగ్రామ్స్ ఉన్నాయి, సర్వీస్ మాన్యువల్ అయితే ఉంది, స్కెమాటిక్ దీంట్లో లేదు. సో ఒకవేళ సర్వీస్ మాన్యువల్ త్రూ మన స్కెమాటిక్ లేనప్పుడు సర్వీస్ మాన్యువల్ త్రూ మనం ఎలా రిపేర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు దానికంటే ముందు ఒకసారి మీకు ఒక సెక్షన్ని నేను చూపించగలిగితే సర్వీస్ మాన్యువల్ ఎలా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ A50 ఉంది, శాంసంగ్ ఏ సిరీస్లో నేను ఓపెన్ చేస్తే ఇప్పుడు A505 ఏదైతే ఓపెన్ చేస్తున్నానో దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు లేఅవుట్ ఉంది, ప్లస్ స్కెమాటిక్ ఉంది, అండ్ దాంతోపాటు సర్వీస్ మాన్యువల్ ఉంది, బ్లాక్ డయాగ్రామ్స్ ఉన్నాయి. బ్లాక్ డయాగ్రామ్లో మీకు నెట్వర్క్ సెక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇన్ని ఆప్షన్లు అయితే మనకి శాంసంగ్ మోడల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లేఅవుట్ ఓపెన్ చేశాను. సో లేఅవుట్ ఓపెన్ చేసుకుని నెక్స్ట్ స్కెమాటిక్ ఉంటే మనం ఇక్కడ స్కెమాటిక్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లేఅవుట్ ఓపెన్ చేసాం, నెక్స్ట్ స్కెమాటిక్ ఓపెన్ చేసాం. ఓకే, సో జనరల్గా సో ఇప్పుడు ఈ లేఅవుట్లో నేను ఇప్పుడు డిస్ప్లే కనెక్టర్, మనం డిస్ప్లే లైటింగ్ గురించి మాట్లాడదాం. డిస్ప్లే ఇప్పుడు చూడండి, దీంట్లో ఇప్పుడు మనకి డిస్ప్లే కనెక్టర్ ఇక్కడ ఉంది, HDC 7004. ఇప్పుడు మనం సర్చ్లోకి వెళ్ళి స్కెమాటిక్లోకి వెళ్ళి ఇక్కడ ఏమని టైప్ చేస్తాం, HDC 7004 దీన్ని టైప్ చేసి నెక్స్ట్ అని కొట్టామనుకోండి, సో మనకు కావాల్సిన మనకి డిస్ప్లే కనెక్టర్ ఆక్టా కనెక్టర్ అయితే మనకి రావడం జరుగుతుంది. దీంట్లో OLED సెక్షన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఆక్టా అన్న డిస్ప్లే కనెక్టర్ అన్న ఒకటే అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కనెక్టర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి 3 లైన్స్ చూడండి, ఇప్పుడు VDD_LCD_ELVSS ELVDD ELAVDD ఈ 3 వచ్చేసి మనకు సంబంధించిన గ్రాఫిక్ ప్లస్ లైట్ ఆక్టా వోల్టేజెస్ అనమాట. ఈ 3 వోల్టేజ్లు -4.4 +4.6 +7.3. సో ఇక్కడ పేర్లు చూడండి, ELAVDD అన్న AVDD అన్న ఒకటే, ELVDD అన్న VDD అన్న ELVSS అన్న VSS అన్న ఇవన్నీ కూడా ఒకటే అనమాట. కొన్ని నిక్ నేమ్స్ అయితే మారుతూ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 3 వోల్టేజ్లు మనకి ఆక్టా IC నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి పిన్ కాన్ఫిగరేషన్ అయితే 1, 3 వచ్చేసి దీనికి, అండ్ 7, 8, 9 దీనికి, అండ్ 13 వచ్చేసి మనకి దీనికి ఇవ్వడం అయితే జరిగింది, 13 or 15, 13. ఓకే, సో ఇలా ఏంటంటే ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ ఈ లైన్లు ఎక్కడ వస్తున్నాయి అనేది మనం స్కెమాటిక్లో చెప్పాము. ఇప్పుడు ఈ లైన్ ఎక్కడి నుంచి వస్తుందంటే దీన్ని డబుల్ ట్యాప్ చేయండి, డబుల్ చేసాక ఇక్కడ సర్చ్లోకి వస్తుంది, తర్వాత ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అని కొట్టండి, లేదంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అంటే మనకి ఈ IC నుంచి వస్తుంది U7000. దీన్ని మనం లేఅవుట్లో సెర్చ్ చేస్తే ఎక్కడ ఉందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎలా ఇప్పుడు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం U7000 అని టైప్ చేస్తే మనకి స్కెమాటిక్లో మనం ఇందాక చూపించినట్టు ఇక్కడ చూపించింది చూడండి, ఇది ఆక్టా IC. మరి అదేవిధంగా ఈ లైన్లో కనుక ఏదైనా ఒక కాయిల్ని చూసుకోవాలి, L7009 లేదా ఈ కెపాసిటర్ C7064 కెపాసిటర్ C7064 అని టైప్ చేసి నెక్స్ట్ అని కొట్టండి. సో ఇక్కడైతే వచ్చేసి చూడండి కెపాసిటర్. ఇలా ఈజీగా ఐడెంటిఫికేషన్ అయిపోయింది ఎప్పుడు స్కెమాటిక్ లేఅవుట్ ఉంటే. ఓకే, సరే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే కొన్ని మోడల్లో మనకి స్కెమాటిక్స్ ఉండవు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఐడియా రావడం కోసం ఇప్పుడు M సిరీస్ ఓపెన్ చేస్తున్నాను. ఏ సిరీస్ కాకుండా మనకి శాంసంగ్లో M సిరీస్ ఓపెన్ చేసాం, దీంట్లో M317 ఏదో ఒక మోడల్ ఓపెన్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, సో నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ మనకి లేఅవుట్ ఇవ్వడం జరిగింది, అంటే ఓకే, సో ఫ్రంట్ బ్యాక్ లేఅవుట్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇది లేఅవుట్ అనమాట, టాప్ అండ్ బాటమ్. ఓకేనా, మరి సర్వీస్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. అసలు సర్వీస్ మాన్యువల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో సర్వీస్ మాన్యువల్ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇది వైఫై బ్లూటూత్ IC. ఒకవేళ వైఫై బ్లూటూత్ వస్తే మీరు ఈ షీల్డ్ని ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ అలాగే ట్రాన్సీవర్ ఇక్కడ ఉందని చెప్తున్నారు, FEMID నెట్వర్క్ ICల గురించి చెప్పడం జరుగుతుంది. స్పీకర్ PA స్పీకర్ యాంప్, రింగర్ IC ఇక్కడ ఉందని, ఆడియో IC ఇక్కడ ఉందని, ఆడియో IC సపరేట్, రింగర్ IC సపరేట్, మెయిన్ బోర్డు కనెక్టర్,
ఓకే, సాక్ కనెక్టర్, బ్యాటరీ కనెక్టర్ అని, ఓకేనా. సో ఇలా మనకి ఫింగర్ ప్రింట్ కనెక్టరు. సో ఇలా మనకి ఐసీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మెయిన్ ఐసీలు ఎక్కడ ఉన్నాయి, సిపియూ ఎక్కడ ఉంది చూడండి, DC to DC ఐసీ ఇక్కడ ఉంది, ఆక్టా ఐసీ ఇక్కడ ఉందని చెప్పడం జరుగుతుంది. ఇది మీకు సర్వీస్ మాన్యువల్లో ఇది కొంచెం ఈజీ అవుతుంది అనమాట. అలాగే మీకు సబ్ బోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ సబ్ బోర్డ్లో కూడా మనకి మెయిన్ FM లో నాయిస్ యాంటీనా ఎక్కడ ఉంది, కేబుల్ కనెక్టరు, ఆక్టా కనెక్టరు, యాంటీనా స్విచ్, ఇయర్ జాక్, మెయిన్ మైక్, ఓకే, సబ్ మైక్ పైకి ఉంటుంది ఇలా. సో దీంట్లో మెయిన్ ఏంటంటే చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఆన్ అంటే మొబైల్ ఫోన్ ఆన్ అవ్వడం లేదా, ఎస్ ఏం చెక్ చేయమంటావు, ఒకవేళ అక్కడ లేకపోతే ఏం చేయాలి, ఎస్ అయితే ఏం చేయాలి, నో అయితే ఏం చేయాలి, ఎస్ అయితే ఏం చేయాలి, నో అయితే ఏం చేయాలి. సో ఇలా ఉండడం అయితే మీకు జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీంట్లోనే ఇందాక చెప్పినట్టు Samsung A50లో చెప్పినట్టు ఇప్పుడు మనం దీంట్లో లైటింగ్ రావట్లేదు, నో లైట్ నో గ్రాఫిక్. మరి ఇప్పుడు దీంట్లో చూడాలి అంటే ఇప్పుడు ఏ సెక్షన్లోకి వెళ్ళాలో ఇలా వెతకాలంటే ఇప్పుడు చూడండి, ఇది నో సర్వీస్ నెట్వర్క్ అండ్ ఇది సిమ్ పార్ట్. సో ఇలా వెతకకుండా డైరెక్ట్గా మనం సెక్షన్ కాబట్టి మీరు ఇక్కడ లైటింగ్ సెక్షన్ అని కొట్టండి, LIGHT లైట్ సెక్షన్ అని టైప్ చేశారనుకోండి, లైట్ సెక్షన్ అని టైప్ చేసి వస్తుందా, రాదు. ఓకే, ఒకసారి టైప్ చేసి చూసాను చూడండి, ఏమంటుంది లైట్ సెక్షన్ అని కొడితే ఏమంటుంది నో ఫౌండ్. ఓకేనా. ఒకవేళ మనం డిస్ప్లే అని కొడదాం, డిస్ప్లే అని కొడదాం, ఇప్పుడు కొడదాం, నెక్స్ట్ నో ఫౌండ్. సో ఇలాంటినప్పుడు మీకు ఏమైనా అర్థం కావట్లేదంటే ఆ సెక్షన్లో ఇన్వాల్వ్డ్ అయ్యే లైన్ పేర్లు అయితే కొట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఛార్జింగ్ ఉందనుకోండి, వి బస్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ చూడాలి, నేను చూడండి వి బస్ అని టైప్ చేస్తున్నాను, వి బస్ అని టైప్ చేసి నెక్స్ట్ కొట్టండి. చూడండి వి బస్ అని ఇక్కడ వచ్చింది అంటే ఇది చూడండి ఛార్జింగ్ కేబుల్. ఓకే, సో ఇప్పుడు మనం డిస్ప్లే గురించి ఆక్టా గురించి తెలుసుకోవాలి కాబట్టి OCTA అని కొడదాం. ఆక్టా నేను చెప్పాను సెక్షన్ కొట్టొద్దు, లైన్ చెప్పాలి, కానీ నేను ఇప్పుడు సెక్షన్ కొడుతున్నా, ఆక్టా అని కొట్టాను చూడండి, ఆక్టా రాలేదు. కాబట్టి ఆక్టాలో లైన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ELAVDD అని టైప్ చేద్దాం, ELAVDD అంటే మీకు ఖచ్చితంగా ఆ సెక్షన్లో ఏ లైన్స్ ఇన్వాల్వ్డ్ అయితే తెలిస్తే తప్ప ఈ ఫోన్ మీరు రిపేర్ చేయలేరు. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి, వచ్చింది చూడండి ELAVDD కానీ వచ్చిందా, ELAVDD అంటే ఈ సెక్షన్ మనకి డిస్ప్లే. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, LCD ఈజ్ స్టిల్ ఆఫ్టర్ పవర్ ఆన్ అంటే మీరు ఫోన్ ఆన్ చేసే కూడా మీ LCD అనేది ఆఫ్లోనే ఉంది. ఎస్, మా ప్రాబ్లం అదే. రీప్లేస్ ద డిస్ప్లే డిస్ప్లే కనెక్టర్ అని చెక్ చేయమని చెప్తున్నాడు. కనెక్టర్ కరెక్ట్గా ఉంది అంటే, లేదు అంటే ఒకసారి కనెక్టర్ని చేంజ్ చేయండి, లేదంటే డ్రై సాల్డింగ్ చేయమని చెప్తున్నాడు. ఒకవేళ అది ఓకే ఉంటే ఇక్కడ చూడండి 3.0 1.8 వోల్టేజ్ ఈ కెపాసిటర్ మీద C7081 C7082. ఇప్పుడు చూడండి C7081 ఇక్కడ టైప్ చేయండి, C7081 మీరు డిస్ప్లే కనెక్ట్ చేసి ఈ కెపాసిటర్ మీద చెక్ చేయండి. ఓకేనా. సో లేఅవుట్లో చూడండి ఇక్కడ ఇవ్వట్లేదు C7081. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి C7081 మనం ఇక్కడ చూస్తే సో ఎక్కడుందో మనం ఇక్కడ చెక్ చేద్దాం. C7081 కొన్ని మోడల్లో ఇవ్వడం అనేది జరగదు, మనం చూసుకోవాలన్నమాట. C7081 ఒక్కోసారి మీకు మిస్ మ్యాచ్ అయితే మీరు ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో C7081 సో ఇక్కడ మనకి ఇందాక ఆల్రెడీ అక్కడ చూపించాడు కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఓకే, నార్మల్గా అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ కెపాసిటర్ మీద అయితే మనం ఈ కెపాసిటర్లు ఉన్నాయి కదా, ఈ కెపాసిటర్ మీద మనం ఈ వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఈ కెపాసిటర్ మీద ఈ వోల్టేజ్ రావట్లేదంటే ఇక్కడ నో అయితే చూడండి U7002 అని చెప్తున్నాడు. ఇప్పుడు స్కెమాటిక్లోకి వెళ్ళి U7002 ఎక్కడ ఉందో సెర్చ్ చేయండి. U7002 ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం ఫైన్ నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ చూడండి ఇది ఎక్కడ ఉందో అనేది మనకి షో చేస్తుంది. ఇదిగోండి. ఓకే, U7002 ఇక్కడ ఉంది అంటే ఈ LDOని మనం మార్చండి అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మీరు ఒకవేళ ఇది ఓకే ఉంటే ఈ వోల్టేజ్ ఈ కెపాసిటీ మీద చెక్ చేయమని చెప్తున్నాడు. ఇది ఓకే ఉంటే ఒకవేళ అది లేకపోతే రీసోల్డర్ U7038 అంటే ఆక్టా ఐసీ U7038 లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లో U7038 సో U7038ని నెక్స్ట్ కొట్టండి, ఫైన్ నెక్స్ట్ కొట్టండి, సర్చ్ కొట్టండి.
సో ఇక్కడ వచ్చింది చూడండి U7038. సో చూడండి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మ్యాచెస్ అనేది అవ్వదు. సో అప్పుడు మనం డైరెక్ట్గా మీకు ఇందాక ఫస్ట్ రో చూపించినట్టు మీరు ఏం చేయాలంటే U703 చూడండి, అంటే ఐసీ నెంబర్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. సో U7038 కాదు, U7008. ఇది మనకు ఎలా ఐడియా వచ్చింది అంటే, సో ఇక్కడ చూడండి మనకి సర్వీస్ మ్యాన్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా ఐసీ అనేది ఎక్కడ ఉందో అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి 7 ఆక్టా ఐసీ DC to DC. సో దాని ప్రకారం ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే నార్మల్గా అయితే మీకైతే ఐడెంటిఫికేషన్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే సర్వీస్ మాన్యువల్ ఉపయోగించి ఈజీగా మనం ఫోన్ అయితే మనం రిపేర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.